నిమ్మ తోటలో ఉండి నిమ్మకాయల గురించి చెప్పకపోతే తప్పండి. నిమ్మకాయల గురించి మాకు తెలియనిదేముంది అని మీరు అనొచ్చు. నిమ్మకాయ జలుబు చేస్తుందని, విటమిన్ సి ఉంటుందని, ఇంకాస్త ఇమ్యూనిటీ పెంచుద్ది. ఇవే కదండి మీకు తెలిసినవి. ఇంకా ఏమైనా తెలుసుంటే చెప్పండి. రోజు ఒక్క నిమ్మకాయ తీసుకోండి అంటున్నారండి. నిమ్మకాయ తీసుకోమంటే తినటం అని కాదు, ఏదో రకంగా తాగండి అని చెప్తున్నారు. ఎందుకు అంటారా? నేనైతే గత 20 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న ఫుడ్ ఇదండి. మరి నా ఎక్స్పీరియన్స్లో నాకు మేలు చేసేవి మీకు చెప్పాలి కదా, అందుకోసమే ఈ విషయం చెప్తున్నాను. ఖచ్చితంగా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ చేస్తుందండి, మామూలు బూస్ట్ కాదు. ఇంకా చిన్న చిన్న గ్యాస్ ప్రాబ్లమ్స్, అజీర్తి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నిమ్మకాయ తగ్గించేస్తుందండి. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం అంటాను చూడండి, ఇది బరువు తగ్గిస్తుందండి, ఖచ్చితంగా తగ్గిస్తుంది. మీ కొవ్వుని ఖచ్చితంగా తగ్గిస్తుంది. అందుకే ఉదయాన్నే పరగడుపునే కాస్త వేడి నీళ్ళల్లో కాస్త తేనె వేసుకొని తాగేవాళ్ళకి, తాగని వాళ్ళకి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి. అంటే మనం చేసే ఎక్సర్సైజు, వార్మప్, వాకింగు XXX, XXX అవడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక స్కిన్ మెలమెలా మెరిసిపోతుందండి. అంటే అంత అద్భుతంగా మెరిసిపోతుందా అంటే అంత కాకపోయినా న్యాచురల్ గ్లో అయితే వస్తుందండి. ఎందుకు? ఈ స్కిన్ని బాగా ఉంచే గుణం ఈ నిమ్మకాయలో ఉందండి. ఇక గుండెకాయకి నిమ్మకాయకి ఏంటి సంబంధం అంటారేమో, ఉందండి, బ్రహ్మాండమైన సంబంధం ఉంది. పొటాషియం ఉంటుంది ఇందులో. అరటిపండులో పొటాషియం ఉంటుంది అనుకుంటాం కదా, కాదు, ఇందులో కూడా పొటాషియం ఉంటుంది. ఓవరాల్గా ఇమ్యూనిటీ అండి. మీ ఇమ్యూనిటీని మామూలుగా కాదు, అద్భుతంగా పెంచుద్ది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇంకా మౌత్ ఫ్రెషనర్ కూడా అండి. ఇది అనవసరమైన మార్కెట్లో మౌత్ ఫ్రెషనర్స్ అవి కొనుక్కొని ఆ కెమికల్స్ లోపల వేసుకొని పాడవుతున్నాం. కానీ నిమ్మరసం వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని పెట్టుకోండి ఇంట్లో, ఆ టేబుల్ దగ్గర పెట్టుకోండి, పుక్కిలించండి. రోజుకు 2-3 సార్లు పుక్కిలించండి. ఎన్ని అద్భుతాలంటే అన్ని అద్భుతాలు చేస్తుందండి. కాకపోతే ఇక్కడ ఒక్క డిస్క్లైమర్ ఉందండి. బాగా కాస్త అల్సర్లు ఉన్నవాళ్ళు, బాగా ఎక్కువ గ్యాస్ పెయిన్, అల్సర్లు ఉన్నవాళ్ళు మాత్రం పొలమని నిమ్మకాయలు తీసుకోవద్దు. కానీ ఇక ఏదో బిర్యానీలో ఒక ముక్క తింటున్నాం కదా, ఏదో మన వాళ్ళు డెకరేటివ్ పీస్గా నిమ్మకాయ ముక్కలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. అలా కాదు, ఒక ఫుల్ నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ, గజ నిమ్మ అంటాను చూడండి, ఆ సైజు నిమ్మకాయ తీసేసుకోండి. రేట్లు అయితే మండిపోతున్నాయండి. ఈ తోటలో అంటే ఫ్రీగా వస్తాయి, పావలాకి ₹10 వస్తాయి, కానీ బయట ₹5-10 ఉన్నాయి కదా. మరి ఎలాంటివి కొనాలి అంటే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, బాగా గట్టిగా ఉన్నాయి తీసుకోవద్దు, బాగా మెత్తగా ఉన్నవి తీసుకోవద్దు, బాగా పండిపోయినవి పసుపు రంగు వచ్చేసినవి తీసుకోవద్దు, బాగా పచ్చగా ఉన్నవి తీసుకోవద్దు, మధ్యస్థంగా ఉన్నవి తీసుకుంటే ఆ నిమ్మకాయలో ఎక్కువ రసం ఉంటుందని నేను కాదు, ఈ తోట ఆయన చెప్పాడండి. ఈ తోట ఆయనే చెప్పాడు. మరి ఫాలో అవుతూ ఉండండి, ఇలాంటి మంచి విషయాల కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.